క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? క్రీస్తు పనిలో పయనించాలని అనుకుంటున్నావా? ప్రభు క్రీస్తు సేవను చేయాలని నీవనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ఒకటి, ఆత్మీయ జీవితంలో ఉండకూడనిది మరి ఒకటి. ఏది ఏది ఉండవలసినది ఏది, ఏది మరి ఏది అసలు ఉండకూడనిది ఏది? భూమిని ఆకాశాన్ని సర్వలోకాన్ని సృష్టించిన ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, నీ నామానికి కృతజ్ఞతలు దేవా. ఈ లోకంలో బ్రతకడానికి ఆరోగ్యాన్ని మరి ఆయుష్నిచ్చి ఇప్పటి వరకు ఏ అపాయం లేకుండా సురక్షితంగా మమ్మల్ని కాపాడు వచ్చినందుకు నీకే కృతజ్ఞతలు దేవా. మరి వారానికి 2 సార్లుగా దేవా సహోదరుల సవాస కూడికలో మరి రాత్రి సమయమందు తండ్రి నీ గ్రంథంలో రాయించిన మాటలు మేమంతా కూడా నేర్చుకోవటానికి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతలు దేవా. మరి ముఖ్యంగా తండ్రి ఈ పాప మార్గములో పడిపోకూడదు తండ్రి, పరిశుద్ధమైన మార్గములు నడవాలంటే నీ వాక్యాన్ని విని నేర్చుకుంటేనే తప్ప మరి ఏది మాకు రాదని మాకు తెలుసు దేవా. అదే ప్రకారంగా నీ వాక్యాన్ని నేర్చుకొని భయభక్తులుగా జీవించి నీ ఉండే లోకాన్ని చేరే భాగ్యాన్ని మాకు అందరికి దయచేయమని మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేని వారలరా, దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఆయుష్నిచ్చి మరి ఇప్పటి వరకు ఏ అపాయం లేకుండా కాపాడుతూ వచ్చినందుకు క్రీస్తునందు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన మనిషి మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళక తప్పదు. కానీ ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం అనేది మనకంటూ తెలియదు. మరి ఎవరికి తెలుసు అదంటే కేవలం దేవునికి మాత్రమే తెలుసు. మన దినాలు ఇంకా ఎన్ని రోజులు ఉండవు మనకు తెలీదు. అది ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనకు తెలియదు. కాబట్టి ఉన్న సమయం అందే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకొని దేవుని ఇష్టాలుగా మనం బ్రతికితేనే ఆయన నుండి లోకాన్ని చేరగలుగుతాం. అందుకే వాక్యాన్ని మన వారానికి 2 సార్లుగా సహోదర సవాసం కూడిక చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన మొబైల్ ద్వారా విన్న వాక్యము కన్నా, మన వ్యక్తిగత చదివిన వాక్యము కన్నా అందరూ ఒక చోట కూర్చుని దేవుని గ్రంథమును రాయించిన మాటలు మనమందరూ కూడా ఒకే మనస్సు కలిగి వింటేనే చాలా అద్భుతంగా బైబిల్ మనకి అర్థమవుతుంది. మరి ఈ పాఠం మీకు అందరికీ తెలుసు, దేవుడు చేసిన మేలును మరిచిన మనిషి. పార్ట్ 2 ఇది. పార్ట్ 1 మాట్లాడేసాము, ఇది పార్ట్ 2. ఎందుకంటే ఏబు గారిలో ఈ రోగము కూడా ఉన్నదా అని ఒక పాఠం మాట్లాడాము. ఆ తర్వాత దేవుడు చేసిన మేలును మరిచిన మనిషి అని ఒక పాఠం మాట్లాడాము. ఇది రెండోది, దేవుడు చేసిన మేలును మరిచిన మనిషి అని పార్ట్ 2 ఈ భాగం మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ మనిషి వ్యక్తి ఎవరు, అసలు ఈ వ్యక్తి ఎవరు, చెప్పిన ప్రతి మాట కూడా పాఠాలు మీరు అందరూ రాసుకొని మరి జ్ఞాపకంలో ఉంచుకుంటేనే తప్ప మన జీవితాలం మేలుపడవనేది ఒకసారి గ్రహించుకోవాలి. ఏబు గారిలో ఈ రోగము కూడా ఉన్నదా అనే పాఠం ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకంటూ తెలియదు. ఏబు గారికి ఏ రోగం ఉన్నది తెలుసు కదా అందరికీ. ఏబు గారికి ఏ రోగం ఉన్నది? ఏ రోగము? ఏబు గారికి వచ్చిన రోగం ఏంటి? కానీ ఈ రోగము కూడా ఉన్నదా అని మాట్లాడాము. ఏబు గారికి వచ్చిన ఆ ఒక్క రోగము శరీరానికి పట్టిన రోగం అందరికి తెలుసు.
కానీ ఈ రోగము అంటే ఏమంటే నేను దేవుని కన్నా గొప్పవాడు అనే స్థితికి వెళ్ళిపోయిన రోగం కూడా ఏబు గారికి ఉన్నది. కానీ దేవుడు గద్దించినప్పుడు ఏబు గారు తప్పయ్యేదాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఆ రోజు మనం మాట్లాడాము. మరి దేవుడు చేసిన మేలును మరిచిన మనిషి ఇంకో వ్యక్తి ఎవరి గురించి మనం మాట్లాడామా? ఉజ్జియా రాజు గురించి మాట్లాడామా? దేవుడు ఏం మేలు చేశాడా ఆయనకంటే సుమారు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినప్పుడు ఆ హిజ్కియా రాజు ఏం చేశాడా? దేవుణ్ణి మరిచి నా ఆస్తి నా అంతస్తు నేనే గొప్పవాడు అన్నట్లుగా చూపించుకున్నాడు. అంటే దేవుని వదిలేశాడు. అప్పుడు కూడా దేవుడు ఖండించినప్పుడు ఆయన కూడా తప్పని ఒప్పుకున్నాడు. కానీ ఈరోజు దేవుని మేలును మరిచిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన ఎవరు అంటే ఇశ్రాయేల్ రాజుల్లో మొట్టమొదట రాజు ఎవరు? ఇశ్రాయేలుకు రాజు మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఇడిపోయిన తర్వాత యూదాకు ఒక రాజు, ఇశ్రాయేలుకు ఒక రాజు. ఆ మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలుకు ఇడిపోయిన తర్వాత 2 భాగాలకి ఒక రాజు, ఇంకో భాగానికి ఇంకో రాజు. మొట్టమొదటి రాజు ఎవరు? ఐక్యరాజ్యం కలిసి ఉన్నప్పుడు మొట్టమొదటి రాజు సౌలు. నెక్స్ట్ దావీదు మహారాజు. 3వ రాజు సొలొమోను మహారాజు. ఇది ఐక్యరాజ్యం అంటారు దాన్ని. అంటే ఇశ్రాయేల్ యూదులు కలిసి ఉండినప్పుడు పరిపాలించిన రాజులు 3. ఎవరెవరు? సౌలు, దావీదు మహారాజు, సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు అయిన తర్వాత ఆ 12 గోత్రములు ఉన్నవాళ్ళు యూదులు, బెన్యామీనులు ఒక శంప అయితే సుమారు 10 గోత్రాలు ఒక శంప, వాళ్ళు ఇశ్రాయేలు. యూదులకు ఏ రాజు? ఇశ్రాయేలుకు ఏ రాజు? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? యూదులకు ఎవరు? యూదులకు రెహబాము. ఇశ్రాయేలుకు ఎవరు? యెరోబాము. ఈరోజు మనం మాట్లాడేది యెరోబాము గురించి. దేవుడు చేసిన మేలును ఎట్లా మరిచాడు వ్యక్తి? యెరోబాము మహారాజు దేవుడు చేసిన మేలును ఎట్లా మరిచాడా అని ఒకసారి మనం ఆలోచిస్తే అసలు యెరోబాము జీవితం ఏంటో మనకు తెలియాలి. యెరోబాము గొప్పవాడా, ఐశ్వర్యవంతుడా, డబ్బున్నవాడా అని మనం ఆలోచిస్తే ఆయన జీవితం ఎలాంటిది బైబిల్ గ్రంథంలో వరకు మనం ఆలోచిద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం చదవండి ఎవరైనా. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. మరియు రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము రాజు మీదికి లేచెను. ఇతడు జెరదాను సంబంధమైన ఎఫ్రాయిముడు ఆడైన నేబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. ఎవరంటే ఇతని నేబాతు కుమారుడు అంట. ఇతనికి తండ్రి లేడంట. యెరోబాముకి ఎవరు లేరు? తండ్రి లేడంట. ఇతను ఎవరు? సొలొమోను సేవకుడు. అంటే సొలొమోను రాజు కింద ఒక సేవకుడు అంటే ఈయన. అంటే సొలొమోను కింద పనిచేసే వ్యక్తి అంటే ఈయన పట్టుదల ఎలా ఉంటుంది, ఈయన జీవితం ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే 28వ వచనం. ఆయన విశ్వాసము, యెరోబాము విశ్వాసము, యెరోబాము పట్టుదల ఎలాగున్నదని ఆలోచిస్తే 28వ వచనం మనకు కనపడుతుంది. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా, అంటే బలము గలవాడంట. ఎవరు? యెరోబాము. నెక్స్ట్ యౌనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడంట. ఏ పనైనా అప్పగిస్తే
ఆ పనిని పూర్తి చేసే వ్యక్తి అంట. ఎవరు? యెరొబాము. మరి సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారును చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నియమించెను. అంటే ఒక పని చేయాలన్న ఆసక్తి కలిగే చేసేవాడు యెరొబాము. ఇదంతా జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే సొలొమోను మహారాజు తప్పు చేస్తాడు. సొలొమోను మహారాజు ఏ తప్పు చేస్తాడో? సొలొమోను మహారాజు ఏ తప్పు చేస్తాడో? విగ్రహారాధన, చాలా రకాల తప్పులు. అంటే వివాహం, పెళ్లి చేసుకునే విషయంలో కానీ, విగ్రహారాధన విషయంలో కానీ తప్పు చేసినప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే ఈ సొలొమోనుకి రాజ్యం ఉండుకోకుండా నేను తీసివేయాలని దేవుడు నిర్ణయానికి వస్తాడు. కానీ దావీదుని జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదుని జ్ఞాపకం చేసుకొని నేను దావీదుకు వాగ్దానం చేశాను కాబట్టి 2 గోత్రాలు మాత్రమే ఈ దావీదు కుటుంబమునకు వదిలేయాలని దేవుడు ఆలోచించుకొని యూదా, బెన్యామీని 2 గోత్రాలు మాత్రమే సొలొమోను కుమారుడైన రెహబాముకి ఇస్తాడు. ఇప్పుడు 12 మందిలో 10 మంది గోత్రాలు ఎవరికి ఇస్తాడు అంటే యెరొబాముకి ఇస్తాడు. ఈయన సామాన్య వ్యక్తి. ఇప్పుడు చూద్దాం మనం 29వ వచనం. అంతటా యెరొబాము యెరూషలేములో బయలు వెడలిపోగా షిలోనీయమునుడు ప్రవక్త యగు అహియా అతని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రములు ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములు మరి ఎవడను లేకపోయెను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రములు పట్టుకొని 12 తునుకలుగా చింపి యెరొబాముతో ఇట్లెను, ఈ 10 తునుకలు నీవి తీసుకునము. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా జనులను నన్ను విడిచిపెట్టి అష్టోరోతు అను సిదోను దేవతలకును, కెమాసు అను మోయాబు దేవతలకు, మిల్కాన్ అను అమోనియల దేవతలకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చెయ్యకయు, నా కట్టడంలో నా విధులను అనుసరించకయు, నేను ఏర్పరచుకున్న మార్గములు నడవకి ఉన్నాడు గనక సొలొమోను చేతుల నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకిచ్చేదను అన్నాడు. అంటే సొలొమోను చేసిన కీడంతా చూపిస్తాడు. దావీదు బ్రతికినట్ట సొలొమోను బ్రతకలేదు కాబట్టి ఈ 10 గోత్రములను నీకు ఇస్తాను. ఎన్ని తునుకలు అంట? 10 తునుకలు. అంటే అంగిని 12 తునుకలు చేశాడట. తునుకలు అంటే 12 చీలికలు చింపేసి 2 చీలికలు యూదా, బెన్యామీను, రెహబాముకి ఇస్తే 10 తునుకలు ఎవరికి ఇచ్చాడంటే 10 చీలికలు ఎవరికి ఇచ్చాడంటే యెరొబాముకి ఇస్తాడు. అంటే 10 మంది గోత్రాలు. ఇది అయిన తర్వాత ఈ మాట సొలొమోనుకి వినపడుతుంది. నానుండగా మరొక రాజు అవుట్లాతాడు, ఆ యెరొబామును చంపాలని ప్రయత్నిస్తాడు. ఎవరు? సొలొమోను మహారాజు. ఆ చుద్ది విని యెరొబాము ఐగుప్తుకు పారిపోతాడు. ఐగుప్తు పారిపోయిన కొన్నాళ్ళు ఉన్న తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత అప్పుడు యెరొబాము వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 26వ వచనం 11వ అధ్యాయం 25 12వ అధ్యాయం 25 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 25 చదవండి ఎవరైనా కొంత త్వరగా ఉంటే. 12వ అధ్యాయం 25. ఆ తర్వాత యెరొబాము ఎఫ్రాయిము మాన్యమనందు షెకెమును పట్టణముకు కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనుహేలు కట్టించును. అంటే ఇదంతా మనము చదివి చెప్పాలంటే మనకు సమయం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా పాఠంలో వెళ్తాను. మీరు అందరూ శ్రద్ధతో వినండి. ఐగుప్తు నుండి యెరొబాము రాజు వస్తాడు. వచ్చిన తర్వాత 10 మంది గోత్రకర్తలు ఆయనకు అప్పగించి ఇశ్రాయేలుకు రాజు అవుతాడు. ఎవరు? యెరొబాము. రాజు అయిన తర్వాత షెకెములో పట్టణము కట్టుకొని అక్కడ నివాసం చేస్తారు. నివాసం చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు చదువుతాను చూడండి. రాజు అయింటాడు. ఎవరు? యెరొబాము రాజు అయింటాడు. ఇప్పుడు ఏం చదువుతాను 26వ వచనం. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనులు హృదయమును యూదుల రాజైన రెహబాము అను తమ యజమానంతటకు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదరాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు, రాజ్యమును మరలా దావీదు సంతాన వారగును అని యెరొబాము తన హృదయములో తలంచి ఏం చేశాడంట? యెరూషలేము పట్టణానికి జాతరకు కానీ పండుగ కానీ పోయినప్పుడు ఈ ఇశ్రాయేలు జనాలంతా రెహబాము వద్ద ఉండి
ఈయనే మాకు రాజు కావాలి, యరొబామును మనం చంపుదామని నన్ను చంపి అక్కడే అయితే నాకు రాజ్యం లేనట్లు అవుతావు కదా అని ఆలోచిస్తాడు. ఎవరు? యరొబాము. ఆలోచించి ఏం చేస్తాడంటే 27వ వచనం, యరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చేయించి ఏం చేస్తాడంట? 2 బంగారు దూడలు చేస్తాడంట. బంగారు దూడలు ఏంటి చేస్తాడని మనం ఆలోచిస్తే బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేముకు పోవుట మీకు బహు కష్టం, ఇశ్రాయేలు రాలా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పాను. ఎవరంట? ఐగుప్తు నుండి ఇశ్రాయేలును రప్పించింది ఎవరు? దేవుడు. ఇక్కడ యరొబాము ఎవరని చెప్తున్నాడు? యరొబాము ఎవరని చెప్తున్నాడు? బంగారపు 2 దూడలంట. ఐగుప్తు దేశం నుండి రప్పించింది దేవుడా, ఈ బంగారపు దూడలా? దేవుడు. మరి ఇక్కడ యరొబాము ఏం చేస్తున్నాడు? ఈ దూడలే మన పితరులను రప్పించినవి అంటాడు. ఒక్కసారి ఆలోచించండి, సొలొమోను రాజును ఎందుకు తీసివేశాడంటే విగ్రహారాధనకి ఆయన వెళ్ళిపోయిన దానికి తీసేశాడు. ఇక్కడ కూడా యరొబాము ఏం చేస్తాడంటే దేవుడు కాదు, ఈ బంగారపు దూడలే సుడి మన పితరులు ఐగుప్తు దేశం నుండి రప్పించింది అంటాడు. అంటే దేవుడు చేసిన మేలును యరొబాము ఏం చేశాడు? ఇక్కడ ఏం చేశాడా? దేవుని మేలు మర్చిపోయినా లేదా? సామాన్య మనిషి ఒక పని చేసే వ్యక్తి రాజుగా చేయాలంటే ఎంత గొప్ప బాధ్యత కలిగిన ప్రవర్తించాలి. అయినప్పటికీ యరొబాము దేవుడు చేసిన మేలును మర్చాడు. ఇంకా ఏం చేశాడని మన బైబిల్ మనం ఆలోచిస్తే ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయం 33వ వచనం. త్వరగా మనకు సమయం అవుతుంది కాబట్టి రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయం 33వ వచనం ఎవరైనా చదవండి. రాజుల మొదటి గ్రంథం 13:33. ఈ సంగతైన తర్వాత యరొబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నతా స్థలమునకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారి ఉన్నత స్థలమునకు యాజకులుగా నియమించాను. అంటే యాజక పని చేసేవాళ్ళు ఎవరంట? ఎవరు? లేవీలు మాత్రమే చేయాలి. కానీ ఇక్కడ యరొబాము తనకిష్టమైన వాళ్ళని యాజక పని చేపిస్తాడంట. అంటే దేవునికి విరోధంగా చేసేవాడంట, దేవునికి ఇష్టం లేని కార్యములు చేసేవాడంట. ఇంకో వచనం కూడా చూపిస్తా. దినవృత్తాంతం 2వ గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం, 14-15. దినవృత్తాంతం 2వ గ్రంథము 11వ అధ్యాయం 14-15. త్వరగా చదవండి, త్వరగా. దినవృత్తాంతము 2వ గ్రంథము 11వ అధ్యాయం 14-15. యరొబాము యరొబాము అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరిగించకుండా లేవీలను త్రోసివేశారంట. అంటే యాజక ధర్మం ఎవరు చేయాలా? లేవీలే చేయాలా. కానీ యరొబాము అతని కుమారులు ఇద్దరు కలిసి లేవీలను త్రోసివేయగా వారు తమ గ్రామములకు స్వాస్థ్యము విడిచి యూదా దేశముకు యెరూషలేముకు వచ్చిరి. యరొబాము బలిపీఠముకు దయ్యములకు తాను చేయించిన దూడలను యాజకులను ఏర్పరచుకొనెను. అంటే యరొబాము బలిపీఠులకును దయ్యములకును ఏం చేస్తాడంటే దేవుని నుంచి ఎక్కడ వచ్చాడు? కదా దయ్యాల కాటికి వచ్చాడు యరొబాము. ఎంత దురదృష్టం ఒకసారి ఆలోచించండి. దేవుడు చేసిన మేలను యరొబాము ఎలా మర్చిపోయాడు? అంటే దేవుని విడిచి దయ్యాల పాటకు రావాలా? అంటే దేవుని విడిచి దూడల దగ్గరికి వచ్చి దయ్యాల దగ్గరికి వస్తే ఈ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అంటే ఆ రోజు యరొబాముకు జరిగింది, ఈరోజు దేవుడు మనకు మేలు చేయలేదంటారా? చాలా మేలులు చేశాడా? మరి దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతుకుతామంటారా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎన్ని మేలులు చేశాడు, మన జీవితంలో ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మనం దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతామంటారా? ఒకసారి ఆలోచించండి. ఆనాడు యరొబాము దేవుని మేలు మరిచి బ్రతికాడు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి?
ఉదాహరణ మన మధ్యలో ఉన్న ఎవరైనా ఒక జీవితాన్ని మనం ఆలోచిద్దాం. మన మధ్యలో ఉన్న ఎవరైనా ఒక జీవితాన్ని మేలును మనం ఆలోచిస్తే, ఉదాహరణగా ఎవరైనా ఒక జీవితం మనం ఆలోచిద్దాం. యాకోబు జీవితం మనం ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు చేసిన మేలును ఎలా అని మనం ఒకసారి గొప్ప ఆలోచిస్తే, ఆయన భార్యకు వచ్చిన రోగం చాలా భయంకరమైన రోగం అనుకుంటాం మనం. అంటే ఆమె తినటానికి కూడా తాకాత లేకుండా ఒక పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆమె బ్రతుకుతాదనో లేదో అనే ఒక పరిస్థితి కూడా మనం ఆలోచించాము. కానీ దేవుడు చూపిన కృపకు ఆమె ఈరోజు చక్కగా జీవిస్తుందా లేదా? దేవుడు మేలు చేశాడా లేదా? చేశాడు. ఇంకో రెండోది మనం ఆలోచిస్తే, ఆ యాకోబు పడిన ఒక యాక్సిడెంట్ మనం చూస్తే ఆయన అస్సలు బ్రతకకూడదు. కానీ దేవుడు ఆయన బ్రతికించాడు కదా, ఆయన కూడా దేవుడు మేలు చేశాడు కదా. అయినప్పటికీ దేవుని మేలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ జీవితంలో కానీ మన జీవితంలో కానీ దేవుడు ఎన్ని మేలు చేసింటారో ఒకసారి ఆలోచించండి. చాలామంది జీవితంలో, మీ జీవితంలో ఎన్ని మేలు చేసింటారో మనకు తెలీదు, అది మీకే తెలుసు. అయినప్పటికీ దేవుని వదిలేసి మనం పాపం మార్గంలో పడిపోతే దేవుడు మనల్ని ఇంకా కాపాడుతున్నాడంటే ఎందుకు కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. ఈ రోజులో చాలామంది దేవుణ్ణి నమ్ముకొని మారమోసు పొందుకుంటామని చెప్పి పాపములు పడిపోయి జీవిస్తున్న ఈ దినాలలో దేవుడు ఎందుకు వాళ్ళని అలా కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచించండి. ఎంత తప్పు చేసినా, ఎంత పాపపు క్రియలు చేసినా దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు అంటే, దేవుని మేలును మరిచి బ్రతుకుతున్నా కూడా దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు? ఒక్కసారి ఇప్పుడైనా మనం ఆలోచించాలి. దేవుడు చేసిన మేలును మరిచిపోతే చాలా భయంకరమైన శిక్షలోనికి మనం వెళ్ళిపోతాం. ఇది యెరొబాము జీవితాన్ని మనం ఆలోచిస్తే ఇంకా మనం మాట్లాడాలి, కానీ మనకు సమయం లేదు. 8:30 అవుతుంది టైం. మనం అర్ధగంటే మాట్లాడాలి కాబట్టి అర్ధగంట లోపలే నేను ముగించాలి. ఎందుకంటే దేవుడు యెరొబాముకు చేశాడు, కానీ యెరొబాము గ్రహించలేదు. ఈరోజు మన జీవితంలో చాలా మేలులు చేశాడు, అయినా మనం గ్రహించటలేదు. ఎందుకు గ్రహించటలేదు? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఎందుకు మనం గ్రహించటం లేదంటే, దేవుడు శాపాల పెడితేనే దేవుడు మనకు జ్ఞాపకం వస్తాడు. దేవుడు మనకు లేని రోగాలు పెడితేనే దేవుడు మనకి జ్ఞాపకం వస్తాడు. మనకు ఏదైనా అపాయం వస్తేనే దేవుడు మనకి జ్ఞాపకం వస్తాడు. ఏ అపాయం లేకుండా, ఏమి లేకుండా కాపాడుతుంటే యా దేవుడు ఉన్నాడన్నట్లు మనం జీవిస్తుంటాం. అలా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు చేసిన మేలని యెరొబాము మరిచిపోయాడు. కానీ ఇంకా కొన్ని వాస్తవాలు యెరొబాముకి కొన్ని దేవుడు మాట్లాడతాడు, కానీ ఆయన మారాడో మారలేదో ఇంకోసారి నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన గురించి, ఆ జీవితాన్ని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు విన్న ఈ వాక్యాన్ని మీరు మీ జీవితాలు ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు చేసిన మేలు నేను కూడా మురిచాను కదా, ఇప్పుడు నుండైనా నేను మరవకుండా దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని ఇక్కడ కూర్చున్న మనం అందరూ కూడా గమనించాలి, ఆలోచించాలి. వచ్చాను, కూర్చున్నాను, విన్నాను, వెళ్ళిపోయానంటే ఏం ప్రయోజనం లేదు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి మనకి ఏం తక్కువ లేదు, అవ్వలేదా? ఇంటి దగ్గర హాయిగా తిని సంతోషంగా మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి ఇక్కడ వచ్చి కూర్చి వెళ్ళిపోయి ఏం చెప్పారంటే ఏమి తెలియదు అనే వాళ్ళకి సేమ్, ఏం తేడా ఉండదు. కానీ ఇక్కడ చెప్పిన ప్రతి మాట కూడా విని గ్రహించుకొని మనసులు పెట్టుకొని, దేవుడు నాకు ఇలా మేలు చేశాడు కదా, ఇన్ని మేలులు చేశాడు కదా దేవుడు, నాకు ఇటువంటి రోగం వచ్చినప్పుడు నన్ను కాపాడాడు కదా, ఇటువంటి నన్ను ప్రమాదం పడినప్పుడు నన్ను తప్పించాడు కదా, ఇప్పుడైనా నేను మారమోస పొంది, ఇప్పుడైనా నేను బాప్తిసం పొందుకొని ఈ కొద్ది దినాలు నీ గురించి బ్రతుకుతానని మనం ఆలోచించుకుంటే మనిషి తత్వం అంటారు. లేకపోతే ఒక మృగమనే ఈరోజు మారుతుంది దేవుని మాటని, కానీ మనిషి మారటం లేదు. బాప్తిసం పొందిన తర్వాత మరలా పాపములో పడిపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఇప్పుడు నుంటైనా నేను దేవుని మేలును మర్చిపోకుండా, పాపములో పడిపోయిన నన్ను యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి మరలా నీతి మార్గంలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కదా, అయినప్పటికీ మరలా నా పాపములో పడిపోతున్నా కదా, పడిపోకుండా ఇప్పుడు నుంటైనా వాక్యము ద్వారా హెచ్చరింపబడి దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని ఇప్పుడుంటైనా మనం మేలుకోవాలి. ప్రేమనే దేవుని వారలారా, దేవుని మాటలు శ్రద్ధతో వినండి,
ఆలోచించండి. ఆసక్తి రేపి మనమందరూ కూడా ఈ గ్రామంలో జీవిస్తున్నామంటే మనల్ని చూసి ఇంకో వ్యక్తి బ్రతకాలే తప్ప మనల్ని చూసి చీ అనకూడదు. ఇక్కడ క్లాసులు పెడుతున్నామంటే, ఇక్కడ వాక్యాన్ని మనం బోధిస్తున్నామంటే వాళ్ళదేమి చెప్పావు, వాళ్ళ బ్రతుకులు సరిగలేవు అనే స్థితికి మనం వెళ్ళకూడదు. అటువంటి స్థితికి మనం వెళితే ఇటువంటి ఎన్ని క్లాసులు పెట్టినా వ్యర్థమే. ఒకరిని చూసి ఒకరు మంచిగా బ్రతకాలే తప్ప మనలో ఒకరు తప్పు చూసి వాన చూసి మనం తప్పు చేయకూడదు. మనలో ఉన్న వాళ్ళని మంచిగా బ్రతికే వాళ్ళని చూసి అలాగే బ్రతకాలని నేర్చుకోవాలి. అలాగ నేర్చుకుంటేనే మనల్ని చూసి కొంతమంది ఇక్కడ వస్తారు. మనలో ఉన్న వాళ్ళే తప్పు చేస్తే మనలో చూసి కొంతమంది మరలా పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. దేవుడు చేసిన మేలుని మనం మరవకూడదు. దేవుడు చెప్పిన మాటలు ఇప్పుడుంటైనా మనం మార మనసులన భయభక్తులు గల జీవించి ఇంకా కొద్దిమంది మన సహోదరులు మనం రక్షించుకొని మన జీవిత యాత్రలో పరలోకానికి వెళ్ళాలని ఆసక్తి చూపి బ్రతకాలని ప్రేమపూర్వక ఈ కొద్ది మాటలు చెబుతూ ఈ ఒక అవకాశాన్ని నేను ముగిస్తున్నాను.